ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన 5 సభ్యులకు శనివారం ఉదయం మేయర్ నూజహాన్ పెదబాబు పత్రాలను అందజేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆశీస్సులతో ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 42వ డివిజన్ కార్పొరేటర్ అర్జి సత్యవతి నాగేశ్వరరావు, 29వ డివిజన్ కార్పొరేటర్ ఉచ్చుల సుజాత సన్ని, 25వ డివిజన్ కార్పొరేటర్ గునుపూడి శ్రీనివాసరావు, 14వ డివిజన్ కార్పొరేటర్ దారపు అనుష తేజ, 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి మేయర్ ఛాంబర్లో పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు బడేటి చంటి వారి సూచనలు, సలహాలు తీసుకుని నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పాలక వర్గానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా నగరాభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. నగర కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ సంక్రాంతి నాటికి గుంతలు లేని ఏలూరు నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేటర్లకు ఈ సంవత్సరం 5 సభ్యులకు అవకాశం ఇచ్చారని, సెకండ్ టర్మ్లో మరో 5 సభ్యులకు అవకాశం ఇచ్చి అందరికీ న్యాయం చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబును శాల్వా కప్పి బొకే ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పాము శామ్యూల్, తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి రెడ్డి నాగరాజు, మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు.